జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో త్రిశక్తుల్ని నవరాత్రుల సందర్భంగా భక్తుల గోత్రనామాలతో సేవిస్తూ రావడం జరుగుతోంది. 3వ రోజు కాశీ విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, వారాహి అమ్మవారికి అత్యంత వైభవంగా పూజలు పూర్తయ్యాయి. ఇక మీ అందరి మనస్సు, మనందరి మనస్సు కూడా కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం అవటం కోసం ప్రతిరోజు మీకు సాయంత్రం పూట ఒక చక్కని ఆశీర్వచనాన్ని పంపించడం జరుగుతోంది. ఈరోజు అన్నపూర్ణ అష్టకంలోని మొట్టమొదటి శ్లోకానికి అర్థాన్ని భక్తితో తెలుసుకుందాము. తెలుసుకొని కాశీ మీద అనంతమైన భక్తిని పెంచుకుందాం. భక్తి పెరగాలి, జ్ఞాన వైరాగ్యాలు పెరగాలి. ప్రధానంగా మనము దృష్టి పెట్టవలసింది ఏమిటయా అంటే జ్ఞాన వైరాగ్యాల మీద. జ్ఞానం ఉందనుకోండి, మనం దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి ఒక్కసారి ఆ శ్లోకాన్ని మీకు తెలియజేసి దాని అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మన గురుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారికి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాను. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, అన్నపూర్ణమ్మ తల్లి భక్తులందరికీ కూడా సంతోషాన్ని, శాంతిని, తృప్తిని అనుగ్రహిస్తుంది. ఇక సరే, ఇవి అందరూ కోరుకుంటూ ఉంటారు సహజంగా. ఆనందము, ఐశ్వర్యము మొదలైనటువంటి ఇహలోక సుఖాల్ని కోరుకుంటూ ఉంటారు. వీటిని అనుగ్రహిస్తూ ఆ తల్లి ఇంకా అద్భుతమైనటువంటివి ఏమిటయా అంటే జ్ఞానము, ఆత్మసాక్షాత్కారము మొదలైనటువంటి దుర్లభమైనవి, శాశ్వతమైనటువంటి ఆనందాల్ని కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. ఇక వరాభయకరి, కోరికలు నెరవేర్చుతుంది, వరాల్ని అనుగ్రహిస్తుంది. మన మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది, భయాలను తొలగిస్తుంది అన్నపూర్ణమ్మ తల్లి. వీటిని అనుగ్రహిస్తూ ఆధ్యాత్మికంగా మనకేం అనుగ్రహిస్తుందయా అంటే, ఆధ్యాత్మికంగా కూడా అనేక భయాలు ఉంటాయి మనిషికి. ఆధ్యాత్మికంగా నేను ఎదుగుతున్నానా లేదా, ఈ యొక్క లౌకిక ఆనందాల్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక సాధనలు చేయగలుగుతున్నానా లేదా అనేటటువంటి బాధ, భయము మనిషికి ఉంటాయి. వాటిని కూడా తొలగిస్తుంది. భౌతిక లోకంలో మన భయాలు, లోపాలు తొలగించి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇచ్చేది ఆ అన్నపూర్ణమ్మ తల్లే. ఆ వరం గొప్పది, అన్నిటికన్నా గొప్పది ఏమిటయా అంటే ఆ వరం అన్నమాట. ఆ వరాన్ని కూడా అనుగ్రహిస్తుంది. మన యొక్క ఈ ఇహంలో కావలసినటువంటి కోరికల్ని నెరవేరుస్తూ ఆధ్యాత్మిక సాధనలకు కూడా అనుగ్రహిస్తుంది తల్లి. అంత తేలిక కాదు. ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయటం, ఏకాగ్రతతో విశ్వనాథుణ్ణి ధ్యానించి సేవించటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దానికి అనేక సంవత్సరాల సాధన అవసరం. తత్సంబంధమైనటువంటి కోరిక, బాధ కూడా అవసరం. నేను సాధన చేస్తున్నానా, చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉండాలి. సరిగ్గా చేస్తున్నానా అనేటటువంటి భక్తిభావం, బాధభావం మొదలైనవన్నీ కూడా ఉండాలి. స్వామిని ప్రార్థించాలి. దత్తుణ్ణి ఓ భక్తుడు ప్రార్థిస్తాడనమాట, స్వామి నేను ఏకాగ్రతతో నిన్ను ధ్యానించలేకపోతున్నాను అంటే దత్తాత్రేయ స్వామి వారు వచ్చి ఈ బొటనవేలుతో ఇక్కడ స్పృశిస్తాడు. అప్పుడు ఆ ఏకాగ్రత కుదురుతుంది. ఆయన స్వామిని ధ్యానించగలుగుతాడు. ఏకాగ్రతతో పూజ చేయటం అంటే అంత సులభమైన విషయం కాదు. అలా చేస్తున్నానా నేను అని భావించాలి. ఇది రెండో మెట్టు. మొదటి మెట్టు ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించాలి అనేటటువంటి సంకల్పం వచ్చి ప్రారంభించడం మొదటి మెట్టు అయితే, ఏకాగ్రతతో చేస్తున్నానా అనేటటువంటి భావన, కోరిక ఉండడం అనేది రెండో మెట్టు. ఇక మూడో మెట్టు ఏకాగ్రతతో చేస్తూ పోతాము, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాము. అదనమాట. కాబట్టి
ఈ విధంగా ఉంటుంది. ఇక సౌందర్య రత్నాకరి, అమ్మవారు సౌందర్య రూపిణి, ఆమె రూపం రత్నాల్లా ప్రకాశిస్తుంది. అటువంటి రూపాన్ని మనము ధ్యానించాలి, సేవించాలి. శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి మహాశక్తిని పట్టుకోవాలి, వేద ప్రమాణమైనటువంటి దేవతను పట్టుకోవాలి. అలా మనకు వేదం తెలియజేసింది ఆ రూపాల్ని, శివుడి యొక్క రూపాన్ని, అమ్మవారి రూపాన్ని, విష్ణుమూర్తి యొక్క రూపాల్ని మనకు వేదం తెలియజేసింది. అలా అలంకరించబడినటువంటి శక్తిని ధ్యానించాలి. కాబట్టి అన్నపూర్ణమ్మ తల్లి ఆ విధంగా వేద ప్రమాణమైనటువంటి అలంకార రూపిణి. సౌందర్యం అంటే ఇక్కడ మనసు, హృదయం, ఆత్మ యొక్క పవిత్రత, ఇవి మనలో ఉండవలసినటువంటి క్వాలిటీస్. ఇక సౌందర్య రత్నం అనేది ధర్మం, జ్ఞానం, కరుణ అనే విలువలను కూడా ప్రసాదించేటటువంటి తల్లి సౌందర్య రత్నం. అంటే ఇవన్నీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లి. ధర్మము, జ్ఞానము, కరుణ, ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆ యొక్క దివ్య శక్తిని పట్టుకోవడం చేత మనకు ఆ శక్తి అనుగ్రహించేటటువంటివి ఏమిటయ్యా అంటే ఇవి అనమాట. ధర్మాచరణ చెయ్యాలి అనేటటువంటి ప్రేరణ కలగటం, జ్ఞానం రావటం, కరుణ రావటం. కాబట్టి అటువంటి వాటిని కూడా అనుగ్రహిస్తుంది. ఈ శరీర సౌందర్యాన్ని అనుగ్రహిస్తూ వాటిని కూడా అనుగ్రహిస్తుంది. అవి దుర్లభమైనవి, అవి కోరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు, వాటి గొప్పతనం తెలియక. జ్ఞానము, వైరాగ్యము చూడండి, మనకి గురువుగారు కూడా అదే తెలియజేశారు. ఆదిశంకరాచార్య స్వామి వారు, మన గురువుగారు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. జ్ఞాన వైరాగ్యాల్ని అనుగ్రహించి తల్లి, అవి చాలా గొప్ప వరాలు కదా, గొప్ప కోరిక. కాబట్టి అవి వాటి మీద దృష్టి ఉంచుతూ ఇహలోక కోరికల్ని కూడా కోరడం తప్పు కాదు. ఇక మనిషి చేసిన ఘోరమైన పాపాలను కూడా కడిగి భక్తిని కలిగించే తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. పాపం అంటే కేవలం చెడు పనులు చేయటం మాత్రమే కాదు, అజ్ఞానం ఉండటం. జ్ఞానం గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది. అవిద్య తొలగిపోవాలంటే జ్ఞానం రావాలి, విద్య రావాలి. విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, నేర్చుకోకపోవటం ఒక పాపమే. ప్రతిరోజు ఒక పావుగంట సమయమో, అరగంట సమయమో రామాయణ, భారత, భాగవతాదులు చదవటము, భగవద్గీత చదవటము, కాశీఖండం చదవటము లేదా వినటము మొదలైనవి అరగంట సమయం చేయడం ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయించడం ద్వారా అజ్ఞానం తొలగుతుంది, అజ్ఞానం అనే చీకటి తొలగుతుంది. ఆ అజ్ఞానాన్ని మనలో అట్టి పెట్టుకోవటం అంటే జ్ఞాన జ్యోతిని వెలిగించకపోవటం కూడా ఒక పాపమే. ఇక దురాశ, కోపం, లోభం, మోహం ఇవన్నీ కూడా పాపరూపాలే. వీటన్నిటిని కూడా మనము జ్ఞానం ద్వారా తొలగించుకోవాలి. దురాశను తొలగించుకోవాలి, కోపాన్ని, క్రోధాన్ని తొలగించుకోవాలి, లోభాన్ని తొలగించుకోవాలి, మోహాన్ని తొలగించుకోవాలి, కామాన్ని తొలగించుకోవాలి, లేదా వాటిని భగవంతుడి వైపు మరల్చాలి. అప్పుడు మనకు ఈ పాపాలని తొలగించుకున్న వాళ్ళం అవుతాం. ఇవన్నీ మనలో ఉండటం కూడా పాపమే, వాటిని తొలగించుకోకపోవటం కూడా పాపమే. ఇంట్లోకి ఒక పాము గాని, తేలు గాని వస్తే మనము ఊరికే ఉంటామా? ఉండం కదా. వాటిని జాగ్రత్తగా బయటికి పంపిస్తాం ఏదో ఒక విధంగా. ఎవరినన్నా పిలిపించైనా సరే వాటిని పట్టి బయట కాస్త అడవిలో వదిలిపెట్టు నాయనా అని వారికి ఏదో ₹1 ఇచ్చి వాటిని బయటికి పారద్రోలుతాం. అలాగే మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాలని మనము బయటికి పంపించాలి. ఇటువంటి సాధనల ద్వారా, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడం ద్వారా వీటిని తొలగించే శక్తి అన్నపూర్ణమ్మ తల్లి. కాబట్టి వాటిని ధ్యానిస్తూ ఉండాలి అమ్మవారిని నిత్యం. ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వాటిలో నిగూఢమైనటువంటి అర్థాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటూ ఈ సత్ఫలితాల్ని పొందుతూ ఉండాలి, పాపాల్ని తొలగించుకుంటూ ఉండాలి. ఇక ఆ అన్నపూర్ణమ్మ తల్లి శివుని సహచారిణి. కాశీక్షేత్రంలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చే తల్లి. శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది. శివుడు నిర్గుణ తత్వం అయితే అమ్మ సగుణ తత్వం. శివుడు జ్ఞానం, ఆమె అనుగ్రహం, అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహం. ఇద్దరు లేక లోకం ఉండదు, ఇద్దరు ఉంటేనే లోకం నడుస్తూ ఉంటుంది. ఇక హిమవంతుడి యొక్క
కుమార్తె ఆ వంశాన్ని పవిత్రం చేసింది. ఇక మనిషి హృదయం హిమగిరిలా మంచు ఏ విధంగా అయితే గట్టిగా కఠినమైపోతుందో ఆ హృదయాన్ని పవిత్రం చేసే తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. కాశీ పట్టణానికి అధిష్టాత్రిదేవి అన్నపూర్ణాదేవి. అక్కడ విశ్వనాథుడు శివుడు ఉన్నప్పుడు అన్నపూర్ణ తల్లి ఆహారాన్ని ప్రసాదించే రూపంలో ఉంటుంది. ఏమిటా ఆహారం? జ్ఞాన వైరాగ్యాలు. అవి గొప్ప ఆహారం. ఆహారం అనగానే ఏదో మనం తినేటటువంటి ఆహారాన్ని క్షుద్బాధని దాన్ని కూడా నివారిస్తుంది. అసలైన ఆహారం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అవి ప్రసాదించు తల్లి అని కోరుతూ ఉండాలి. నేను విశ్వనాథుడిని అభిషేకించిన తర్వాత తల్లిని అన్నపూర్ణమ్మ తల్లిని పూజిస్తూ గర్భాలయంలోకి భక్తులందరికీ కూడా జ్ఞాన వైరాగ్యాల్ని అనుగ్రహించు తల్లి అని అమ్మని కోరుతూ ఉంటాను నేను. కాబట్టి కాశీ అంటే ప్రకాశం, మనస్సులో జ్ఞానం వెలిగే క్షణంలో అన్నపూర్ణే అధిపతి. కాశీ అంటే ప్రకాశం, మనలో ఆ ప్రకాశం ఉంది. కాశీ ఎక్కడో ఉంది అనుకోక్కర్లేదు, కాశీ మనలోనే ఉంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే కాశీ. అమ్మ మాకు అన్నభిక్షను అనుగ్రహించు, అలాగే జ్ఞానభిక్షను అనుగ్రహించు, వైరాగ్య భిక్షను అనుగ్రహించు అని మనము అన్నపూర్ణమ్మ తల్లిని మొదటి శ్లోకంలో ఈ విధంగా ప్రార్థిస్తున్నామన్నమాట. మనకు అందించారు మన గురువుగారు. ఇంత లోతైనటువంటి అర్థం ఉంది ఆ మొదటి శ్లోకంలో. ఏమండి, అటువంటి గొప్ప శ్లోకాన్ని, ఆ అష్టకాన్ని భక్తితో పారాయణ చేస్తూ ఉండండి ప్రతిరోజు కూడా అని భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధరం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయడానికి కోరుతూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఎందుకోసం తెలియజేస్తానంటే మీ అందరి మనస్సులో కూడా కాశీ మీద లగ్నం అవటం కోసం. మీ అందరి మనసులు కాశీ మీద లగ్నం అవటం చేత ఏం కలుగుతుంది? మీరందరూ కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు. కాశీకి వచ్చి నవరాత్రులు మొత్తం కాశీలో ఉండి, ఇక్కడ ఉండి విశ్వనాథుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, వారాహి అమ్మవారిని, కాలభైరవ స్వామిని సేవించినటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతారు. నేను ఒక్క చిన్న వీడియో మీకు పంపించడం చేత ఈ వీడియోను మీరు ఒక్క సెకండ్లో మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయడం వల్ల వారు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు, మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. ఇక నేను ఎలాగో కాశీలోనే ఉన్నాను, మీ గోత్రనామాలతో త్రిశక్తుల్ని సేవిస్తూ ఉన్నాను కాబట్టి మనమందరం కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతాము. కాశీవాస ఫలితం అంటే సామాన్యమైంది కాదు, అద్భుతమైంది. అక్కడెక్కడో మీరు ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా మనం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించి విశ్వనాథుడి యొక్క సన్నిధికి చేరుకోవాలి అని భక్తులకు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.